హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి శ్రీ గురుభ్యో నమః. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి బుద్ధివేద విభాగినే. హరి ఓం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అధః నవమోధ్యాయః. రాజవిద్యా రాజగుహ్య యోగః. 9వ అధ్యాయము 21వ శ్లోకం. తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమనుప్రపన్నా గతాగతం కామాలభంతే. ఇప్పుడు క్రితం శ్లోకంలో 3 వేదాలలో మనం తెలుసుకున్నటువంటి కర్మల గురించి, సకామ కర్మలు చేయువారు ఎలాంటి పాపరహితులై యజ్ఞముల ద్వారా నన్ను సేవించి ఎక్కడికి చేరుతున్నారు? స్వర్గానికి చేరుతున్నారు అని చెప్పి క్రితం శ్లోకంలో చెప్పారు. ఇక్కడ ఈ శ్లోకంలో మనకేం చెప్తున్నారు? తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మం అనుప్రపన్న గతాగతం కామా లభంతే. చూడండి, ఎవరైతే తం అంటే ఇక్కడ ఏంటి? ఆ విధంగా 3 వేదాలలో చెప్పిన విషయాలని, కర్మకు సంబంధించిన విషయాలను తెలుసుకొని ఆ సకామ కర్మలు చేసిన వారు ఎలాంటి వాళ్ళు? విశాలమైన స్వర్గలోకమును అనుభవించి ఎక్కడికి వెళ్తారు? కర్మలు చేసిన వాళ్ళు స్వర్గానికి వెళ్తారు. అక్కడ స్వర్గలోకంలోని ఆ భోగాలన్నీ అనుభవిస్తారు, స్వర్గంలో ఉన్న భోగాలు అనుభవిస్తారు. తరువాత ఏమవుతుంది అది చూద్దాం. అంటే ఆ పుణ్యమును, ఇప్పుడు చేసిన పుణ్యం ఉంది కదా, పుణ్యం ఉన్నంతకాలం స్వర్గంలో ఉంటారు. ఆ పుణ్యం ఏమవుతుంది? క్షీణిస్తుంది, అయిపోతుంది, కరిగిపోతుంది. ఏదైనా పుణ్యం కరిగిపోతుంది. ఆ పుణ్యం అయిపోగానే మధ్యలోకం అంటే మనుషులోకమును విశంతి అంటే ప్రవేశిస్తారు. మళ్ళీ తిరిగి ఎలా వస్తారు? ఈ మనుషులోకానికే వస్తారు. పుణ్యం ఉన్నంతకాలం స్వర్గంలో ఉంటారు. ఆ పుణ్యం కాస్త అయిపోగానే, నశించగానే మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తారని అంటున్నారు. ఈ ప్రకారముగా త్రయీ ధర్మం స్వర్గప్రాప్తి సాధనములైన వేదత్రయ విహిత సకామ కర్మలు. చూడండి, 3 వేదాలు, ఋగ్వేద సామ వేదాలలో చెప్పినటువంటి కర్మలకు సంబంధించి ఇప్పుడు మనం చెప్పుకున్నాము, చాలాసార్లు మనం చెప్పుకుంటున్నాము. వేదాలలో 3 భాగాలు కర్మల గురించే చెప్పారు. వేదాలు శిరస్సు లాంటిది జ్ఞానము అన్నాడు. వేదాలలో కర్మకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి చెప్పారని మనకు ఒక అపోహ అన్నమాట. అంటే కర్మ ఎంత చేసినా జ్ఞానము తెలుసుకోవాలి. జ్ఞానము తెలుసుకున్నవాడే, పరమాత్మ జ్ఞానాన్ని పొందినవాడే నన్ను చేరుతాడని కదా మనకు చెప్తున్నాడు భగవానుడు. మరి అలా కాకుండా ఈ కర్మల ద్వారా ఈ స్వర్గాన్ని నువ్వు పొంది ఆ కర్మఫలములను ఆశ్రయించేవారు, అంటే ఆ కర్మఫలములని చేసేవాళ్ళు, చేయాలనుకునేవాళ్ళు, చేస్తున్నవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరూ ఏమవుతారు? కామాహ అంటే భోగములను ఆశించువారై. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా ఒక కామ్య కర్మ చేస్తూ ఉన్నాము అంటే ఆ కామ్య కర్మ దేనికోసం చేస్తున్నాము? ముందు ప్రశ్న వేసుకుంటాం. నాకు ఫలానా పని కావాలి కాబట్టి నేను ఈ కర్మ చేస్తున్నా. కర్మ అంటే ఇక్కడ ఏంటి? యజ్ఞం కావచ్చు, యాగం కావచ్చు, దానం కావచ్చు, ధర్మం కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే విహిత కర్మలు అని వీటిలో చెప్తాడు, అహిత కర్మలు అని చెప్తారు, సకామ కర్మలు అంటాడు, మళ్ళీ నిత్య కర్మలు అంటాడు, అనునిత్యముఖ కర్మలు అంటాడు. రకరకాలుగా కర్మల గురించి మనకు చెప్పారు. ఈ కర్మలన్నిటిల్లో ఇప్పుడు ఇక్కడ చేస్తున్న కర్మలు ఏంటి? భోగ ప్రాప్తి కోసం, అంటే నేను స్వర్గంలోకి వెళ్ళడం కోసం అనేటువంటి కర్మనే ఇక్కడ ప్రాధాన్యంగా తీసుకోవాలి. అలాంటి కర్మలు చేసిన వాళ్ళు ఈ స్వర్గలోకంలోకి రాకపోకలనే పొందుతారు. స్వర్గం నుంచి మళ్ళీ మత్స్యలోకం అంటే మనుషులోకానికి వస్తారు. సరే, మళ్ళీ చేస్తారు, ఇంకా గొప్ప చేస్తారు, మళ్ళీ స్వర్గానికి వెళ్ళొచ్చేమో. అంటే మానవ జీవితమే మిశ్రమ కర్మలని కదా మనకి చెప్తూ ఉన్నాడు. పాపపుణ్యాలు 2 ఉంటాయి కదా, మరి వచ్చినప్పుడు ఇవి అనుభవించాలి కదా. ఈ అనుభవిస్తూ కొత్త వాటిని చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ చేసిన పుణ్యం అంటే ఇక్కడ ఆ కర్మల ప్రభావాన్ని బట్టి మళ్ళీ వెళితే మళ్ళీ స్వర్గానికి వెళ్ళవచ్చు, తిరిగి మళ్ళీ అయిపోగానే రావచ్చు. అంటే ఇక్కడ మనకేం చెప్తున్నారు?
ఇలా రావడం పోవడం జరుగుతూ ఉందయా అని చెప్తున్నారు. పుణ్య ప్రభావంచే స్వర్గమునకు పోదురు, పుణ్యం క్షీణింపగానే మత్స్యలోకానికి మళ్ళీ వస్తారు. ఇప్పుడు మామూలు మాటల్లో చెప్పుకోవాలంటే ఈ పుణ్యాన్ని మనం ఎలా అనుకోవాలి? ఒక బ్యాంకు బ్యాలెన్స్ లాగా అనుకోవాలి. మనం బ్యాంకులో డబ్బులు పెట్టుకున్నాము, ఆ చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏటీఎం పెట్టి తెచ్చుకుంటున్నాము. అయిపోయింది వేసిన డబ్బులు, మళ్ళీ ఏమొస్తుంది మనకి? నీళ్ళు కదా. అదేవిధంగా ఈ పుణ్యం అయిపోతే మళ్ళీ మనం ఇక్కడ రావడమే అని చెప్పి, మరి ఇప్పుడు మనం కావాలనుకుంటుంది ఏంటి? ఇలా వస్తూ పోతూ ఉండాలనుకుంటున్నామా? పరమాత్మని పరమాత్మతోనే ఏకమై ఉండాల అంటే ఇక్కడ ఇంకా మనకి ముందు చెప్తుంటాడు ఇది. ఆ విధంగా ఈ వచ్చి పోవడం కాదయ్యా, మరి నిన్ను చేరే మార్గము చూద్దాం. హరి ఓం. నెక్స్ట్